ప్రజా టీవీ తెలుగు న్యూస్ చెప్పడం సాధ్యం కాదు. అతని కోసం మాట్లాడుకుంటే అతన్ని అభిమానించే వాళ్ళకి కొన్ని గంటల సమయం కూడా సరిపోదు. ఎందుకంటే వైఎస్ఆర్ అంటే ఒక లెజెండ్, భారతదేశ రాజకీయాల్లో ఒక ధృవతార, రాజకీయాలకు రాజసం నేర్పిన మహానేత, పేదల తలరాతలను మార్చిన విధాత. అందుకే వైఎస్ఆర్ అంటే ఒక పేరు కాదు, అది ఒక బ్రాండ్. ఎందుకు బ్రాండ్ అని అంటూ ఉన్నాను అంటే, వైఎస్ఆర్ గారు చనిపోయి 16 సంవత్సరాలైనా కూడా ఈ రోజుకి కూడా వైఎస్ఆర్ అనే పేరు తలుచుకుంటే మనందరి కళ్ళల్లో కన్నీళ్లు సుడులు తిరుగుతాయి. ఈ రోజుకి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరూ కూడా తమ గుండెల్లో వైఎస్ఆర్ ని ప్రతిష్ఠించుకొని పూజలు చేస్తూ ఉన్నారు అంటే దానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే అతని ఆదర్శవంతమైన ప్రస్థానమే కారణమని అర్థమవుతూ ఉంది. తీసుకుంటే 2004కి ముందు ఈ రాష్ట్రంలో ఉన్న హిందువులు, క్రైస్తవులు, ముస్లింస్ తమ తమ దేవుళ్ళకి ప్రార్థనలు చేసేవారు. దేవుడా, నా బిడ్డకి మంచి ఆరోగ్యాన్నివ్వు, నా బిడ్డకి మంచి చదువునివ్వు, మేము ఉండడానికి మంచి ఇల్లునివ్వు, అలాగే మాకు మంచి పంటనివ్వు అని తమ దేవుల్ని ప్రార్థిస్తూ ఉండేవారు. ఇలా అన్ని కులాల వాళ్ళ ప్రార్థనలు విన్న దేవుళ్ళు తమ ప్రతినిధిగా వైఎస్ఆర్ ని పంపించారేమో అన్నంతగా అంత చక్కటి పరిపాలన వైఎస్ఆర్ గారు ఈ రాష్ట్ర ప్రజలకి అందించడం జరిగింది. తీసుకుంటే రాజకీయాలకు మానవత్వం అద్దిన పరిపాలనని వైఎస్ఆర్ గారు అందించిన విషయం మనందరము చూసాం. ఆ రోజుల్లో వైఎస్ఆర్ గారు ప్రతి గడపకు, ప్రతి గుండెకు తమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేట్టుగా తన పరిపాలన అందించిన విషయం మనందరము చూసాం. ఈ దేశానికి ఒక ఆరోగ్యశ్రీని, 108 ను, ఫీజు రీఎంబర్స్మెంట్ ను, జలయజ్ఞం ప్రాజెక్టులను, అలాగే సాచురేషన్ మోడ్ లో ఇళ్లను, ఇలాంటి పథకాలన్నింటినీ అందించిన గొప్ప ముఖ్యమంత్రిగా నిలిచిన సంగతి మనందరం చూసాం. ఆడబిడ్డలకు ఒక అన్నగా, అన్నదాతలకు వెన్నుదన్నుగా, అలాగే విద్యార్థులకు అండదండలుగా ఉండేట్టుగా ప్రతి గడపకు, ప్రతి గుండెకి కూడా లబ్ధి చేకూర్చే పరిపాలన వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు అందించిన సంగతి మనం చూసాం. తీసుకుంటే ఒక రైతు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో అలా వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా 73 సాగునీటి ప్రాజెక్టులకు నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే ఒక వైద్యుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో ఆరోగ్యశ్రీకి రూపకల్పన చేయడం ద్వారా నిరూపించిన ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారు. అలాగే ఒక మహిళకి అన్న ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో మహిళలకి 0 వడ్డీ రుణాలు, ఇల్లు ఇవ్వడం ద్వారా నిరూపించిన గొప్ప ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారు. ఒక విద్యార్థి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడం ద్వారా నిరూపించిన ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారు. ఒక దళితుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో దళితులకు భూ పంపిణీ ద్వారా నిరూపించిన ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారు. అలాగే ఒక గిరిజనుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో గిరిజనులకు సాగు హక్కులు కల్పించడం ద్వారా నిరూపించిన ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారు. అంత చక్కగా ప్రతి వర్గం వాళ్ళు కూడా తాము ముఖ్యమంత్రి అయితే ఎలాంటి పరిపాలన అందించుతారో తమ వర్గాలకి అంత గొప్ప పరిపాలన వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా తన పరిపాలనలో అందించిన విషయం మనందరం చూసాం. మనం గతంలో రాముడి పాలన, దేవుడి పాలన అని చరిత్రలో చదవడం జరిగింది. అలాంటి పరిపాలన ఎలా ఉంటుందో వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మనం ప్రత్యక్షంగా చూడడం జరిగింది. అంత గొప్ప పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందించిన గొప్ప ముఖ్యమంత్రి, ఒక దేశానికే ఆదర్శవంతమైన ఆరోగ్యశ్రీని, ఫీజు రీఎంబర్స్మెంట్ ని ఈ రాష్ట్ర ప్రజలకు పరిచయం చేసిన గొప్ప ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది వన్ అండ్ ఓన్లీ వైఎస్ఆర్ గారు. అలాంటి గొప్ప నేతకు, అలాంటి మహానుభావుడైన ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ఆర్ గారికి అతని జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.